హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము కొంచెం బయటికి వెళ్ళడం జరిగింది. ఎక్కడ వెళ్ళామనేది మీరు పూర్తి వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఉంది, దాని గురించి ఒక చోటుకి వెళ్ళాము. సో మా పిల్లలు బండి అయితే ఎక్కుతున్నారు. లెట్స్ గో, వెళ్దాం పదండి. ఎక్కడ వెళ్ళినా కూడా పిల్లలు ఏదైనా చూస్తే అడుగుతారు కదా, అలాగే ఇప్పుడు కూడా అడిగారు అనమాట. గప్చు తింటాం డాడీ అంటే. స్కూల్స్ రీఓపెన్ అయినాయి కదా, దాని గురించి అని మేము డీమార్ట్కి అని వచ్చాము. మీకు కనబడుతుండొచ్చు, ముందు డీమార్ట్ కనబడుతుంది చూడండి. సో డీమార్ట్కి అయితే వచ్చాము. అంటే బ్యాగులు, ఇతరత్ర రెగ్యులర్ వేర్స్ అండ్ కచ్చేపులు అవన్నీ తీసుకోవడానికి వచ్చాము. షూలు అన్నీ దొరుకుతున్నాయి కదా ఇక్కడ, రీజనబుల్ రేట్ దొరుకుతాయని వచ్చాము. ఇది ఇంట్లో కాదు, డీమార్ట్లోనే. అంటే మేము తీసుకున్న వస్తువులు ఏవైతున్నాయో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనం వస్తువులు మిస్ అయ్యామా అని చెప్పి చెక్ చేసుకొని మళ్ళీ ఆ వస్తువులన్నీ తీసుకుంటాం అనమాట. మేము ఏం చేసామంటే తీసుకున్న వస్తువులన్నీ మా బ్యాగ్లోనే పెట్టుకున్నాము. కిందకి పోయినాక ఎలాగ బిల్ వేస్తామని చెప్పి కొన్ని అయితే బుట్టిలో పెట్టుకుని ఉండే ఇలా. అలాగే చెత్త డబ్బా కూడా తీసుకున్నాము, అయితే పాత పడిందని చెప్పి. సో ఆల్మోస్ట్ అయితే షాపింగ్ అయిపోయింది. మా చిన్నోని కూడా ఈసారి స్కూల్లో వేస్తున్నాం కాబట్టి వాడిని కూడా బ్యాగ్ అన్నీ తీసుకున్నాము. కిందికి వెళ్తున్నాం బిల్లింగ్ చేయించడానికి. బిల్లింగ్ చేయించుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి మన బైక్ ఏదైతుందో బైక్ తీసుకోవడానికి వచ్చాను అనమాట పార్కింగ్లో నుంచి. సో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏ వస్తువులు తీసుకున్నామని. దారిలో ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఆగి మంచూరియా తీసుకుని ఉండే, శనివారం కదా నాన్ వెజ్ అని తిన్నాము. సో వెజ్ మంచూరియా అయితే తీసుకున్నాము. అసలు మేము ఈరోజు ఏమేమి షాపింగ్ చేశామనేది చూపిస్తాను చూడండి. మా బాబు కారు తీసుకున్నాడు, మొత్తం సెట్ వచ్చింది. ఇదంతా ముట్టుకొని ఇవ్వట్లేదు చూడండి, లాగేసుకుంటున్నాడు. మొత్తం మా బ్యాగ్లోనే తీసుకొచ్చాము, ఎందుకంటే మళ్ళీ అక్కడ బ్యాగ్ ఏం తీసుకోవాలి, డీమార్ట్లో ఎక్స్ట్రా బ్యాగ్ ఏంది. కానీ మా దగ్గర ఎలా స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి అందులో పెట్టుకొచ్చాము. దాంట్లో నుంచే తీస్తున్నాము. ఇక ఫస్ట్ బ్యాగ్ ఇది, ఇంకొక బ్యాగ్లో ఉంటుంది చూడండి. రెగ్యులర్ వేరే అన్నీ పాత పడిపోయినాయి అని చెప్పి ఎలాగో ఫ్రూట్ కటింగ్ కోసం అని చాకు, కచ్చిపులు అయితే బాగా పోగొడతారు మా వాళ్ళు, అందుకనే కచ్చిపులు కొంచెం ఎక్కువే తీసుకున్నాము. టిఫిన్ బాక్స్ కూడా మళ్ళీ కొత్తది తీసుకున్నాము. వాటర్ బాటిళ్ళు ముగ్గురికి 3 తీసుకున్నాము. ముగ్గురికి లంచ్ బ్యాగులు కూడా తీసుకున్నాము సపరేట్. నాకు కూడా ఒకటి తీసుకున్నాను, నాది కూడా లంచ్ బ్యాగ్ లేదని చెప్పి. అలాగే కంపాక్స్లు బ్యాగ్ సేమ్ తీసుకున్నాం, పాపకి బాబుకి. చిన్నోడికి ఏమో సపరేట్గా వేరే కలర్ తీసుకుని నర్సరీ ఎల్కేజీలు ఇస్తున్నాము. బ్యాగ్ అయితే బాగానే ఉంది, రీజనబుల్ రేట్లో 149. మనది టిఫిన్ బ్యాగ్ చూడండి. బ్యాగులు 2 కలర్ కూడా బాగున్నాయి. రైట్ సైడ్ బ్లూ కలర్ పాపది, లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ ఏమో బాబుది బ్యాగు. మేడం చెట్టడాపలకి ఇంకా తీస్తూనే ఉంది వస్తువులు. చెప్పులు కూడా తీసుకుని ఉండే రెగ్యులర్ వేర్. కానీ ఎవరు తప్పుగా అనుకోవద్దు, అంటే చెప్పులు యూజ్ చేస్తలేం కాబట్టి కొత్తగానే అలా పెట్టాను. మళ్ళీ బ్యాగ్లో చదువుకునే బ్యాగ్లో పక్క పెట్టానని ఏమని అనుకున్నారు, ముందే చెప్తున్నాను. జస్ట్ సైజ్ చూసి తీసుకొచ్చినుండే సరిపోతాయని చెప్పి. మా చిన్నోడి బ్యాగ్ ఇది, ఎల్కేజీ బ్యాగ్. బ్యాగ్స్ అయితే 349 నుంచి 10,000 వరకు ఉంటాయి. మనకు క్లాత్ చూసి చెక్ చేసుకొని అన్నీ మనకు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, నచ్చితే తీసుకోండి వెళ్ళి. ఇది మా పాప బ్యాగు. విజయన్ కూడా మా పాప నచ్చిందని తీసుకుని ఉండే. లాస్ట్ టైం మేము ఏమంటారు బొమ్మలు ఉండే దాని బ్యాగ్ మీద. ఇప్పుడు 4th క్లాస్కి వెళ్తుందని చెప్పి కొంచెము నార్మల్గానే తీసుకుండే. క్లాత్ అయితే మంచి క్లాత్ ఉంది. మేము ఎప్పుడు డీమార్ట్లో తీసుకున్నా మాకు మినిమం 1 ఇయర్ అయితే వస్తుంది బ్యాగు. 1 ఇయర్లో ఎలాగో వీళ్ళు ఖరాబ్ చేస్తారు, కానీ 1 ఇయర్ అయితే వస్తుంది. ఇదేం బాబుది, ఇది కూడా క్లాత్ బాగుంది. క్లాత్ చెక్ చేసి తీసుకున్నాను, స్ట్రాంగ్ క్లాత్ ఉంది. 3 వేస్ ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగుంది, 1 ఇయర్ కంపల్సరీ వస్తుంది. ఇవి కంపాక్స్లో లాస్ట్ టైం పెన్సిల్స్ వచ్చాయి, ఈసారి ఏం రాలేదు ఇందులో. అందుకోసారి చూశాను. మా బాబు దాంట్లో కూడా ఏం రాలే, అంటే దీంట్లో లేవన్నమాట. ప్రైస్ తక్కువ తీసుకున్నా అని చెప్పి అలా వచ్చినట్టుంది. మా బాబు కార్ మళ్ళీ ఇస్తున్నాడు చూపించమని.
సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.